పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ దినము చివరి దినము, ఈ మాసానికి చివరి దినము, ఈ వారంలో చివరి దినము. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చినారు నాయన. మేము ఏ ఏ పనుల మీద బయట తిరిగినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క ప్రయాణాలలో అయినా, మేము మా నడకలో అయినా, ప్రతి సమయంలో కూడా తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రి మేము కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉండగా నీకు వందనములు మా తండ్రి. ఈ దినము రాత్రి సమయంలో మేము ఈ వాక్యంను ధ్యానిస్తున్నాం. 146వ కీర్తన 9వ వచనం ప్రకారము, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. అవును తండ్రి, నీవు కనికరం గల దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. మా ప్రభువా, నీవు పరదేశులను ప్రేమించే దేవుడవు, నీతిమంతులను ప్రేమించే దేవుడవు. మరి అనేక రకాలుగా బంధింపబడిన వారిని, బాధపరచబడి వారిని కాపాడుతూ వారికి న్యాయం తీరుస్తూ ఉండేటువంటి దేవుడవు. మా తండ్రి దేవా, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించే దేవుడవు. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఎంతోమంది ప్రభా మరి అనాథలుగా ఉంటున్నారు, దిక్కులేని వారుగా ఉంటున్నారు. వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మంది తండ్రి, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా, ఏ విధమైనటువంటి సహాయం లేకుండా ఎంతగానో దయనీయ పరిస్థితులలో ఉంటున్నా అలాంటి వారందరినీ కూడా మీరు కాపాడుతున్నటువంటి దేవుడవు ప్రభా. నీవు న్యాయమూర్తివి, ఎంతో చక్కటి న్యాయమును తీర్చివాడవు. నీవు కనికరం చూపించి అవసరమైన వారికి సహాయం చేసే దేవుడవు, న్యాయం జరిగించే దేవుడవు మా తండ్రి. మరి భక్తిహీనులను నీవు ఎదుర్కొనే దేవుడవు మా ప్రభా. వారి యొక్క ఆలోచనలను నీవు వంకరగా చేసేస్తావు, వారి మార్గమును వంకర మార్గం చేస్తావంటే ఎవరైతే వారు నీతి మంతుల పట్ల చెడు ఆలోచనలు కలిగి చెడు విధంగా వారిని ఇబ్బంది పెట్టాలనుకోవడము, అలాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వాళ్ళను మీరు తండ్రి వారి పరిస్థితులను మార్చివేసి వారి మార్గములను వంకర మార్గంగా చేయగలిగిన గొప్ప శక్తిమంతుడవు నీవే. అవును ప్రభా. మరి మొర్దెకైని చంపాలనుకున్న హామాను జీవితాన్ని నీవు ఎంత అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, వంకరగా చేసేసావు. ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలని హామాను సిద్ధపడ్డాడో అదే ఉరికొయ్య మీద హామానుని ఉరి తీయవలసిన పరిస్థితి రావడం, ఇదంతా నీ యొక్క ప్రణాళిక తండ్రి. అవును ప్రభా. భక్తిహీనుల ఆలోచనలను నీవు వంకరగా చేసేస్తావు. వారు ఎవరినైతే హింసించాలని, ఎవరినైతే కూలద్రోయాలని, ఎవరికైతే కీడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారో అలాంటి ఆలోచనలన్నింటినీ కూడా మీరు త్రుంచివేసి వారి యొక్క మార్గములను వంకరగా చేసే దేవుడవు తండ్రి. దేవా, నీకు వందనములు. ఎవరైతే నీపైన ఆధారపడి ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మీరు కాపాడుతూ మరి వారి యొక్క పరిస్థితులను బాగు చేస్తూ తగిన సమయంలో వారిని ప్రోత్సహిస్తూ లేవనెత్తుతూ కృంగిపోతున్నటువంటి వాళ్ళను మరి లేవనెత్తే దేవుడుగా ఉంటూ అందరి పట్ల కూడా న్యాయం జరిగిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడవు తండ్రి. నీవు మానవ మాతృడవు కాదు అన్యాయం చేయుటకు మా తండ్రి. నీవు మరి గొప్ప దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు, నీవు అద్భుతం చేసేటువంటి దేవుడవు. అవును ప్రభా. మరి కీర్తనలు మేము 7వ వచనం నుంచి చూసినట్లయితే, బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తావు, ఆకలిగొన్న వారికి ఆహారం దయచేస్తావు, బంధింపబడిన వారికి విడుదలనిస్తావు, గ్రుడ్డివారి కన్నులు తెరవజేస్తావు, కృంగిన వారిని లేవనెత్తుతావు, నీతిమంతులను ప్రేమిస్తూ ఉన్నావు మా ప్రభా. పరదేశులను కాపాడే దేవుడవు. మరి పరదేశి అయినటువంటి ఆ మోయాబీరాలైనటువంటి రూతును ఎంత అద్భుతంగా కాపాడి ఆమె ద్వారా ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేలాగా ఆమెను ఆ క్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి. ఎంతమంది తండ్రి లేని వారు ఉన్నారో, దిక్కు లేని వారు ఉన్నారో, విధవరాండ్రు ఉన్నారో
వారిని అందరినీ కూడా ఆదరిస్తూ కాపాడుతున్నటువంటి దేవాది దేవుడైన నీకు మేము ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఈ రాత్రి సమయంలో అనేక మంది కొరకు మేము ప్రార్థనలు చేస్తుంటుండగా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. తప్పకుండా జవాబిస్తావు మా తండ్రి. మేము నమ్ముతున్నాము, నీ కొరకు ఎదురు చూస్తున్నాము, నీ జవాబు కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించక ముందు అనేకుల కొరకు కూడా ప్రార్థనలు చేస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి అంతేకాకుండా తండ్రి, రేపటి దినము పునరుత్థాన దినమై ఉంటుండగా మేము సిద్ధపడడానికి మమ్మల్ని ఆయుధపరచండి, మా హృదయాలను సిద్ధపరచండి. వాక్యం కొరకు, వాక్యం ద్వారా మేము పొందుకోబోయే ఆదరణ కొరకు, అనేకమైన వాగ్దానముల కొరకు మేము సిద్ధపడినట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, సంతోషమును సమాధానం అనుగ్రహించండి. ఏ ఇంట్లో అయితే కలహాలు, కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో ఆ ఇంట్లో తండ్రి మీరు నీ యొక్క సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, కుటుంబ సమేతంగా ప్రార్థనలకు రావాలి ప్రభా, ప్రార్థించుకోవాలి. కుటుంబంలో ప్రార్థనలు జరిగినట్లుగా సహాయం చేయండి. కుటుంబ ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ స్థిరంగా నిలుస్తుంది. ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఎంత కలతలున్నా తప్పకుండా కూడి కుటుంబంగా నిన్ను స్తుతించే కృపను ప్రతి కుటుంబానికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరిని మీరు కాపాడిన దేవా నీకు వందనంలో. మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి. ఈ రాత్రి సమయంలో మరి ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి నెమ్మదినిచ్చి ప్రభా మరి నీ కాపుదలలో వారిని ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. చక్కటి ఎదుగుదల వారికి దయచండి, జ్ఞానం అనుగ్రహించండి. వారు నీ మార్గంలో పెంచబడినట్లుగా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మీయ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి. యవన బిడ్డలను దీవించి ప్రతి ఒక్కరు కూడా పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి. వారిని మీ కాపుదల్లో మరి ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా నీ రక్తపు కంచె వేసి జాగ్రత్తగా కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎవరైతే ఎంతో వేదనతో కృంగుదలలో ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, బిజినెస్లో లాస్ వచ్చిందన్నటువంటి దుఃఖంతో కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తమని ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ప్రభా వారి యొక్క పరిస్థితులు పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది వివాహంలో కొరకు ప్రార్థన చేస్తున్నారు, తప్పకుండా వారికి స్థిరపరచండి ప్రభా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఉంటారు, ప్రమాదాలకు గురై ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా మరి క్షేమంగా వారికి తగినటువంటి ట్రీట్మెంట్ లభించి క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి తండ్రి ప్రభా. మీ యొక్క గాయపడిన హస్తం చేత, స్వస్థత హస్తం చేత తాకి వాళ్ళని స్వస్థపరచమని. ఎంతోమంది ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్ల పైన ఉంటున్నారు. ఆయన కృపతో సహాయం చేయండి తండ్రి. వాళ్ళని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు ఎంతో గొప్ప దేవుడు. వారి పట్ల మీ యొక్క అపారమైన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. త్వరగా వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా, కుటుంబ సభ్యులందరూ ఎంతగానో దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఆర్థికంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన. వారికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారికి అందరికీ కూడా నాయన మరి అప్రమత్తతను అనుగ్రహించి క్షేమంగా వారి యొక్క కార్యక్రమాలు జరిగించినట్లుగా సహాయం చేయండి. మీ కాపుదల వారికి అనుగ్రహించండి. ఎంతోమంది ప్రయాణాలు చేస్తుంటుండగా వారిని అందరినీ మీరు క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించమని వేడుకుంటున్నాము మా తండ్రి. మరి
శ్రమ పడుతున్నటువంటి వాళ్ళను, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను, బాధపరచబడి వారి నిమిత్తము తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, నీవు ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చు దేవుడవు, ప్రతి ఒక్కరికి విడుదల దయచే దేవుడవు, ప్రతి ఒక్కరి పరిస్థితులను బాగు చేసే దేవుడవు తండ్రి. మా ప్రభానైనా మరి ఆ, మరి కొత్త వాళ్ళని, పరదేశులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కాపాడే దేవుడవు తండ్రి. మా ప్రభానైనా మరి నీవు ఇంత గొప్ప దేవుడవై ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా దిగులు పడకుండా, భయపడకుండా, తండ్రి లేని వారు, విధవరాండ్రు అందరూ కూడా నీపైన ఆధారపడి నిన్ను అంగీకరించి తండ్రి నీ పైన విశ్వాసంతో ఎదురు చూడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మరి వారిని మీరే ఆదరించే దేవుడవై ఉన్నావు. మరి వారికి అనేక విధాలుగా సహాయం అందించగలిగిన దేవుడవు నీవే తండ్రి. కృప చూపించి పని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి మరి మేమంతా కూడా నీ ఉదయకాలం నీ ఆరాధనలో అటెండ్ అవ్వడానికి కుటుంబ సమేతంగా మేము ఆరాధనలో పాల్గొనడానికి మాకందరికీ కూడా కృపను అనుగ్రహించి మేమంతా కూడా సిద్ధపడటకు సహాయం చేయండి మా తండ్రి. నాయనా, మరి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా హృదయాలను మేము తెరిచి నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని పరిశోధించండి, పరిశీలించండి. మమ్మలను మంచి మార్గంలో నడిపించండి, జీవ మార్గంలో మమ్మల్ని నడిపించండి మా తండ్రి దేవా. రేపటి దినాన ఉదయకాలంన తండ్రి త్వరగా లేచి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి. ఎంతమంది రాత్రులు నిద్రలు పట్టక దుఃఖపడుతూ మరి ఎంతో వేదన పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు దర్శించండి తండ్రి. వారికి ఉన్నటువంటి కష్టం ఏంటో, దుఃఖం ఏంటో, బాధ ఏంటో తొలగించండి ప్రభా. వారిలో నాయనా నీ యొక్క వాక్యం పట్ల ఆసక్తిని కలుగజేసి మరి వారు నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించగలిగేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, వారిలో ఉన్నటువంటి కోపగుణాన్ని, క్షమాపణ లేని గుణాన్ని తీసివేసి సమాధానకరమైన పరిస్థితిని వారి హృదయంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో తండ్రి మీరు మాకు ప్రశాంతమైన నిద్రనిస్తారు. ఎందుకంటే తండ్రి ఒంటరిగా ఉన్న వారిని కూడా మీరు క్షేమంగా కాపాడే దేవుడు అయి ఉన్నారు. ఏ భయాలు కూడా మమ్మల్ని తాకవు. నీవు మాకు తోడుగా ఉన్నావు. మీరు కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు. ఏ తెగులు మా గుడారంను సమీపించదు. నీ దూతలు మాకు కాపుదలగా ఉన్నందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మల నీ చేతులకే అప్పగించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని క్షేమంగా ఉంచే దేవుడవు గనుక తండ్రి మేము నీ చేతులలో ఆదమరిచి నిద్రించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మేము తప్పక నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.